గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదట విడుదలవుతున్న సినిమా హరిహర వీరమల్లు. సో ఈ హరిహర వీరమల్లు సినిమా మీద రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు కాబట్టి. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుంది. 200 కోట్ల రూపాయల బడ్జెట్. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే కరెక్ట్గా 10 రోజుల ముందు ఎందుకు థియేటర్లు బంద్ చేయాలని ఎందుకు ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు? ఇది ఇంతకు ముందే తీసుకున్న నిర్ణయమా, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా జరుగుతుందా, లేదా సినిమా ఇండస్ట్రీలో ఎవరో కొంతమంది ఆ నలుగురు ఏదో కుట్ర చేస్తున్నారనేటువంటి రకరకాల చర్చలు రెండు తెలుగు రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? నల్లం శ్రీనివాస్ గారు సార్ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత డిబేట్కి వచ్చాను. అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా అండి. ఆయన సుమారు 3-4 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతున్న కష్ట నష్టాలతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి రిలీజ్కి కరెక్ట్గా 10-12 డేస్ బిఫోర్ థియేటర్ల బంద్ అని ఒక విషయాన్ని సర్క్యులేట్ చేశారు. యాక్చువల్గా ఈ పర్సంటేజ్ విధానం అన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అండి. కాకపోతే ఇప్పుడు తీసుకురావడం అన్న దాంట్లో నాకైతే కుట్రకోణం ఉన్నదని అనిపిస్తుంది. ఓకే, నాకనిపిస్తుంది. ఓకే, ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నాకు అనిపించింది. ఎందుకంటే పర్సంటేజ్ విధానాన్ని రిలీజ్ రూల్ రాలండి. అంటే ఒక రూల్ పెట్టుకుంటే అన్నిటికి ఈక్వల్ గా ఉండాలి. అవును. మరి కొన్ని థియేటర్లకి ఏదైతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారో మెయిన్ థియేటర్స్ కి కొన్ని సెంటర్స్ లో వాళ్ళు చిన్న నిర్మాతల నుంచి రెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అది ఎంతవరకు సమంజసం? అది కూడా ముక్కు పిండి అండి. ఆ సినిమాకి లేదో తెలియదు. బట్ 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు అంటే మీరు డబ్బులు కడితేనే మేము థియేటర్ ఇస్తాం. అదేంటంటే మీరు చిన్న నిర్మాతలు కదా మాకు పర్సంటేజ్ ఇవ్వండి అన్నా దాన్ని కన్సిడర్ చేసే నాదుడు ఏ ఎగ్జిబిటర్ లేడండి. ఎందుకంటే అప్పుడు ఏమొస్తుందంటే మా థియేటర్ మా ఇష్టం. పెద్ద సినిమాకి వచ్చేటప్పటికి సో వాళ్ళ ఏదైతే పర్సంటేజ్ విధానం అడుగుతున్నారో ఇందులో 2 రకాలు ఉన్నాయి సార్. కొన్ని థియేటర్లో సరైన సౌకర్యాలు ఉండవు, సరైన ఇది ఉండదు, ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కేవలం పెద్ద సినిమా అన్న ఉద్దేశంతో ప్రేక్షకుడు నచ్చినా నచ్చకపోయినా థియేటర్కి వెళ్తాడు. దాన్ని కూడా వీళ్ళు రెంట్ దానికి ఒక వాల్యూ ఉన్నప్పుడు ఆ వాల్యూ ప్రకారంగా వెళ్తే పర్వాలేదండి. మోర్ దాన్ దట్ ఉన్నప్పుడు కాంట్రవర్సీ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఏదైతే ఈ పర్సంటేజ్ విధానాన్ని కోసం అడుగుతున్నారో అది నిజంగా కావాలి అనుకుంటే చిత్తశుద్ధి అన్నది చాలా అవసరం అండి. చిత్తశుద్ధి లేని విధంగా ఎగ్జిబిటర్ డిమాండ్ చేయడం అన్నది చాలా చాలా తప్పు. ముఖ్యంగా ఈ రోజు ఎగ్జిబిటర్ అన్నా కూడా లేడండి. వాస్తవం తెలియాలి, కొన్ని విషయాలు ప్రజలు తెలియాలి. ఈ రోజు గతంలో ఏంటంటే ఊర్లో పెద్ద ఎవరో వాడుతున్న స్థలంలో థియేటర్ కట్టేవాడు. ఇప్పుడు ఏం చేశారు, ఆ థియేటర్లన్నీ కొంతమంది వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆంధ్రాలో సుమారు సురేష్ మూవీస్ వాళ్ళు 300 థియేటర్లు ఉన్నాయి. అలాగే దిల్ రాజు గారి 150 థియేటర్లు ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ గారికి ఉన్నాయి. అలాగే తెలంగాణలో థియేటర్స్ ఉన్నాయి. మరి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ ఎందుకండి? ఏదైనా ఒకటే పెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు అందరూ కూర్చొని ఇది చైన్ లింక్ అండి. ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఆడియన్, ఈ నలుగురు యొక్క సమూహం అండి. ఇందులో ఎవరు ఏది వచ్చినా అందరూ సమాన బాధ్యత తీసుకోవాలి, సమన్యాయం జరగాలి. ఇప్పుడు ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటంటే చాలా క్లియర్ గా మీకు చెప్పదలుచుకున్నాను. వీళ్ళు డిమాండ్ ఏంటంటే చాలా మంది మల్టీప్లెక్స్ లో మాకు పర్సంటేజ్ విధానం ఇస్తున్నారు. 50-50, 55 సినిమాని బట్టి పర్సంటేజ్ విధానం ఇస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నప్పుడు సింగిల్ థియేటర్ ఓనర్లుగా మాకు ఎందుకు ఇవ్వరు? గుడ్ క్వశ్చన్. పోతే వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళని ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళు ఏంటి? సపోజ్ వాళ్ళు ఒక 200 రూపీస్ పెట్టారనుకోండి, అది ఫిక్స్డ్. మల్టీప్లెక్స్ లో ఎక్కడ థియేటర్ పెంచరండి, అది మాక్సిమం 90% ఫిక్స్డ్ గానే ఉంటది. కానీ చిన్న సినిమాలు సింగిల్ థియేటర్ లో పెద్ద సినిమాలు వేసినప్పుడు అక్కడ సపోజ్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ప్రొడ్యూసర్ యొక్క తన బడ్జెట్ ని బట్టి ఓ 200-300కు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. కూడా జిఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది, వినోద పన్ను వస్తుంది. ఆ విధంగా కొంతమంది కష్టపడి ఏదో తీర్చుకుంటారు.
అందులో వాటా కావాలని అడుగుతున్నారు exhibitors. అది ఎంతవరకు సమంజసం? నీ నీ థియేటర్ వాల్యూ 100 రూపాయలు అన్నప్పుడు 100 రూపాయల్లో నువ్వు ఏదైనా అడుగు. అవును. నిర్మాత కష్టపడి తెచ్చుకొని వాళ్ళు వ్యయ ప్రయాసం గురించి వాళ్ళ యొక్క బడ్జెట్ నయాన్నో భయాన్నో ఏదో రకంగా బతిమాలుకుని తెచ్చుకున్న దాంట్లో వాటా అడగటం ఎంతవరకు సమంజసం అన్నది ఎగ్జిబిటర్స్ చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం అండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నేను కూడా గుర్తించాను. నా సినిమా నేను ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఇవ్వాలి అంటే 4 లక్షలు 5 లక్షలు రెంట్ కట్టాలి. అవును. కనీసం ఆ సినిమా హిట్ పట్టన్న తర్వాత విషయం. కొన్ని సినిమాలకి అయితే పబ్లిసిటీ ఖర్చులు అంటే మైదాపిండి ఖర్చులు రావండి. అవును. అంటే అవి గతంలో అయితే పోస్టర్ల రూపంలో ఒక 10 years బ్యాక్ థియేటర్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు అంటించేవాళ్ళు. చాలా స్కామ్లు ఉన్నాయి. ఇంకొకటి ముందు పర్సంటేజ్ విధానాన్ని అడుగుతున్నప్పుడు ఇప్పుడు నాకు ఇచ్చిన రూపాయల్లో నీకెంతో కొంత అడుగుతున్నప్పుడు ఏం చేయాలి? దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా ఈక్వల్ గా పంచుకోవాలి. అవును. ఎక్స్పెండిచర్ వచ్చి నిర్మాత అకౌంట్ లోని లేదంటే ఎగ్జిబిటర్ అకౌంట్ లోని పడుతుంది, డిస్ట్రిబ్యూటర్ అకౌంట్ లోని పడుతుంది. అవును. ప్రాఫిట్స్ మాత్రం ఎగ్జిబిటర్ అకౌంట్ లో పడుతుంది. అవును. ఇది ఎంతవరకు సంబంధించిన యుఎఫ్ఓ ట్యూబ్ సంబంధించిన చార్జెస్ ఉంటాయండి. ఒక సినిమాకి సుమారు 1000-1200 సినిమాని బట్టి ఉంటాయి. ఆ చార్జెస్ కూడా నిర్మాతే బేర్ చేయాలి లేదంటే డిస్ట్రిబ్యూటర్ బేర్ చేయాలి. కానీ అక్కడ మాత్రం పర్సంటేజ్ అంటే వచ్చిన లాభంలో 10,000 రూపాయలు వస్తే వాడికి 3,000-4,000 వాటా కింద వాడికి వెళ్తుంది. అందులో మాత్రం వాడు యుఎఫ్ఓ ఖర్చులు అయ్యి తీసుకోవడం అది కూడా నిర్మాత కట్టాలి లేదంటే ఎగ్జిబిటర్ కట్టాలి. ఇది ఎంత అంటే ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలకు మిగిలేదు ఏంటి సార్? ఇంకా ఇదండి థియేటర్ల యాజమాన్యాలకు ఏం మిగులుతుంది ఇంకా? మీకు ఒక విషయం చెప్తాను సార్. ఒక థియేటర్ సెంటర్ లో కట్టినప్పుడు దానికి సంబంధించిన రెంటల్ ఫిక్స్ అవుతుంది అండి. అతను ఏంటంటే నాకు ఈ థియేటర్ మీద ఇంత డబ్బులు వస్తే చాలు అంటే ఎవరైనా వ్యాపారం చేసేది రిటర్న్ ఆఫ్ ది మనీ. అవును. ప్రాఫిట్ నాకు ఇది కట్టడం వల్ల నాకు రూపాయికి 10 రూపాయలు వస్తే చాలు అనుకుంటే సరిపోతుందండి. అందులో ఏమన్నా తగ్గింది అనుకుంటే నాకు తగ్గింది కానీ ఇది తగ్గించుకో ఇంతవరకు సమంజసం. ఇక్కడ పర్సంటేజ్ పెద్ద సినిమాలు ఏంటంటే బడ్జెట్ ఎక్కువగా పెట్టి వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేస్తున్న ప్రభుత్వం కూడా ఆశపడి కొంచెం థియేటర్ రేట్ పెంచుతున్నారు. అంటే నీది ఆల్రెడీ నీ రేట్ ఫిక్స్ అయిపోయింది 100 రూపాయలని, కానీ ఎక్సెస్ దాంట్లో వీళ్ళు అడుగుతున్నారు. అది తెచ్చుకున్న దాంట్లో కూడా వీళ్ళు పర్సంటేజ్ కావాలని అడగడం ఎంతవరకు సమంజసం? నువ్వు 100 రూపాయల పర్సంటేజ్ అడుగు తప్పేం లేదు, కానీ నువ్వు తెచ్చుకున్న 200